అనుకున్నట్టుగానే అందరం అందరింటికి వెళ్ళాం. ఎక్కడ స్టార్ట్ చేశామో అక్కడికి చేరుకోవడానికి ఇంకొన్ని గంటలు, కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. అక్కడితో మా జర్నీ అయిపోతుంది అనుకున్నాం. కానీ రే సూర్య సిసి సేమ్ బైక్ You go, man. Coming. Go. రే ఎడ్రవాడు సంథింగ్ రాంగ్. పోతే పోయి ఎడ్రా వదిలే ఏం అవ్వదులేరా. లెట్స్ గో. పదరా వెళ్ళు. వెనక్కి వెళ్ళి చూద్దాం. We have వెళ్దామా? to go back. అయ్యో Are you fine? ఐఎమ్ కార్తిక్. నైస్ సెటప్ అంతా బాగుంది. ఏదైనా ట్రిప్కి వెళ్తున్నారా? నో, ట్రిప్ నుండి వస్తున్నా. అవును సార్ ఓ కాలేజ్ అయిపోయింది, ఇంకొన్నాళ్ళు ఎంజాయ్ చేద్దామని అందరిలోకి వెళ్ళొస్తున్నాం. అవును ఇంతకీ మీరెక్కడికి వెళ్తున్నారు? మా స్కూల్లో ఓల్డ్ స్టూడెంట్స్ రీయూనియన్ ఉంది, అక్కడికి వెళ్తున్నాను. ఓ అవునా వావ్ ఇంతకీ మీరెక్కడి నుంచి వచ్చారు సార్ కాలిఫోర్నియా. Cheers, guys. Hey, Raju. Truth or dare? నాకెలాగో నిజం చెప్పే అలవాటు లేదు సార్, కాబట్టి డేరే. అయితే అమ్మాయికి పోయి ప్రపోజ్ చేయరా చూద్దాం. సల్మా అది ఎప్పుడు చేసే పనేగా, అందులో డేరే ఉంది. రాజుగాడ మజాకా జుజుబి కాసుకోండి. All the best. ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి? నా సైగ చేస్తే నేనే వస్తాను. అక్కడేం కావాలో చూడరా. వెళ్ళు. Yeah, my turn. సార్ వాడు ఆ, బాటిల్ దా నాకు చూపెడతా ఉంటది. నేను ఆడతాను సార్ వాడు. ట్రూతా డేరా? అంటే ఏంటి సార్ వాడు? ట్రూత్ అంటే నిజం చెప్పాలి, డేర్ అంటే ఏదైనా ధైర్యంగా చేయాలి. ఏం చేస్తావు? అయితే డేరే సార్ వాడు. డేర్. అలా అయితే ఆ కౌంటర్లోంచి ఒక 100 కొట్టుకరా. అదిదా రోజు చేసే పని. రోజు ఓకే, ఈరోజు చేసుకోనరా. ఓకే సార్ వాడు. మ్. హలో గురుగారు, మీ వాడు కౌంటర్ నుంచి డబ్బులు కొట్టేస్తున్నాడు. ఏం చేస్తున్నావు అక్కడ? చిల్లరదా తీస్తా ఉంటాను సార్. వెళ్ళి నీ పని చూసుకోరా చిల్లరేదవా. ఇవన్నీ కాదు కానీ ఎవరైనా వెళ్ళి వాడి మొహం మీద గట్టిగా ఒకటి కొడితే బాగున్ను. ఎవడా నువ్వు? నువ్వు వెళ్ళమ్మా. Good job. Hats off. Great, Karthik. సార్ Very good, Karthik. సూపర్ సార్. ట్రూత్ ఆర్ డేర్? బాబోయ్ డేరొద్దు సార్, మళ్ళీ ఏం చేస్తారేమో తోలు తీర్చేస్తారు. తాగింది దిగిపోయేలాంటి ట్రూత్ చెప్పండి సార్. నాకు క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉందని డాక్టర్ కన్ఫర్మ్ చేశారు.
ఇంత బ్యాడ్ న్యూస్లో కూడా గుడ్ ఏంటంటే ఏ వోల్వో బస్ యాక్సిడెంట్లోనో ఏ ట్రైన్లో నిద్రపోయిన టైంలో పోకుండా నాకు ఇంకా కొంత టైం ఉందని ముందే తెలిసింది. ఐ థింక్ ఐఎమ్ వెరీ లక్కీ. థ్యాంక్ గాడ్. నేను చేయాలనుకున్నవి చేయలేకపోయినవి చాలా ఉన్నాయి, అందుకే ఈ ట్రిప్. హే, నేను పొయ్యాక పాటించాల్సిన మౌనం ముందే స్టార్ట్ చేశారు. నేను చచ్చిపోతానని చెప్పాను అంతే, ఇంకా పోలేదు. చీరప్ గాయ్స్, కమ్ ఆన్. హే, ఇదంతా తెలుసు కూడా ఎలా సార్? నాకున్నది రెండే ఆప్షన్స్. బాధపడుతూ ఏడుస్తూ అందరినీ అన్నిటినీ బ్లేమ్ చేస్తూ చనిపోవడం, లేదా ఎంజాయ్ చేస్తూ ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తూ ఆనందంగా పోవడం. హే కమ్ ఆన్ గాయ్స్, చీర్ అప్ ఐ సే. హే నానా, చియర్స్, కమ్ ఆన్. చియర్స్ 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 చియర్స్, కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ గాయ్స్. అప్పుడే పరిచయమైన కార్తిక్తో మేమందరం కలిసి ఎందుకు ట్రావెల్ చేయాలనుకున్నామో మాకు తెలియదు, కానీ లైఫ్లో కొన్ని పరిచయాలు, ప్రయాణాలు ఎందుకు జరుగుతాయో, అవి దేనికి దారి తీస్తాయో అప్పుడు అర్థం కాకపోయినా వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి దానికి ఒక పర్పస్, ఒక రీజన్ ఉంటుంది. కార్తిక్తో చేసిన ఆ జర్నీ మా జీవితాలని అంతలా మార్చేస్తుందని మేమెప్పుడూ ఊహించలేదు. నెక్స్ట్ వన్, ఇది నేనే చెయ్యాలి. ఇట్స్ టఫ్. సార్ అదేదో చెప్పండి సార్, మాకు కూడా, మేము కూడా చేస్తాం కదా సార్, ప్లీజ్ సార్. ఒకడిని కొట్టాలి. కొట్టాలా? సూపర్ సార్. నాకు అసలుకి చేద్దోళ్ళు కూడా ఎక్కువ. గుంపులో గోవిందో, నేను కూడా 2 వేస్తాను సార్. ఇంతకీ మీరెవరిని కొట్టాలనుకుంటున్నారు సార్? సింహం, నరసింహం, మా స్కూల్ మేట్. మేము ముగ్గురం కూర్చునే బెంచ్లో వాడొక్కడే కూర్చునేవాడు. 4 తినే టిఫిన్ వాడొక్కడే తినేసేవాడు. ప్రతిరోజు టార్చర్ చేసేవాడు. కనీసం ఒక్కసారైనా వాడిని కొట్టాలనిపించేది, కానీ వాడి కళ్ళల్లో చూస్తే భయం వేసేది. వాడిని ఒక్కసారైనా గట్టి కొట్టాలి. 1 blow, దట్స్ ఆల్. అది చాలా ఈజీ సార్. మీరెళ్ళి ఒకటి కొట్టండి, మిగతా వచ్చి మేము కుమ్మేస్తాం. ఎరా? అవును సార్. ఇంతకీ ఏం చేస్తుంటాడు సార్ సింహం? డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. డిఎస్పీయా? డిఎస్పీయా? ఏంటరా 3 రోజుల నుంచి నైట్ షిఫ్ట్ ఇద్దరులే వస్తున్నాను అనుకో, చాలా ఇబ్బందిగా ఉందా? హాయ్, ఏం కావాలి? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడికి ఎలా వెళ్ళాలండి? రాజు, అటు సైడ్ వెళ్ళు. అట్టా? అటు సైడే. ఓకే ఓకే, జాగ్రత్త. సరే. ఇక్కడ దగ్గరలోనే ఉందమ్మా. ఓ ఓకే, ఒకసారి పట్టుకో. జస్ట్ మినిట్. ఎక్స్క్యూజ్ మీ. సరే అమ్మా. హలో, ఇక్కడికి వెళ్ళాలంటే ఎంత దూరం ఉంటుంది సార్? ఓ 100 కిలోమీటర్లు ఉంటుందమ్మా. ఇది కుక్కేంట్రా బాబు, ఇదే సింహంలో ఉంది. ఇంకా 100 కిలోమీటర్స్ వెళ్ళాలా? అవునమ్మా. అయ్యా, థ్యాంక్స్ అండి. ఓకే అమ్మా. థ్యాంక్స్. అక్కడికి వెళ్ళి అడగండి. ఓకే. జుజుబి. సరే, ఇదిగోండి సార్, మీరు అడగండి. అది నువ్వు ఇక్కడ ఉండు. యా కార్తిక్. సూర్య, హే సూర్య, గో. వాడే సింహం. గో 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 గో. స్లో స్లో. కార్తిక్, ఇంత రిస్క్ తీసుకోవడం అవసరం అంటావా? ఇస్ ఇట్ వర్త్? యా, ఎస్ సూర్య, ఇట్స్ వర్త్ ఇట్. ఒకటే బిస్కెట్ ఉంది, ఇల్లేమో ఇంకా రాలేదు. ఎంత తొందరగా తింటున్నావే? ఓకే, కేర్ఫుల్ కార్తిక్, గో. చూసుకోండి, అన్ని నా మీదకి వస్తే ఎలా?
నువ్వు కొత్త షూ బదలవే బాబు నా కొత్త షూ ఇంకా పరిగెత్తే ఓపిక నాకు లేదు సార్. ఉన్న షూస్ కూడా కుక్క తీసుకెళ్ళిపోయింది. పరిగెత్తే ప్రోగ్రాం లేనుంటే కొంచెం బ్రేక్ ఇద్దాం సార్. రాజు డోంట్ వరీ రాజు, ఇంకా వాయిలెన్స్ ఏం లేదు. అమ్మయ్య, ఓన్లీ లవ్ స్టోరీయే మిగిలింది. లవ్ స్టోరీయా? శివాని నా క్లాస్మేట్, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. తనను చూసిన మరుక్షణం ప్రేమలో పడ్డాను, కానీ చెప్పే ధైర్యం లేక ఎప్పుడూ చెప్పలేదు. సార్ ప్రపోజ్ చేయడం చాలా ఈజీ సార్. ఐ డోంట్ నో, నాకు మాత్రం అది సింహాన్ని కొట్టిన దానికన్నా కష్టం. ఇట్స్ కాంప్లికేటెడ్. ఆ ఫోటోలో ఉన్నాడే వాడు నా బెస్ట్ ఫ్రెండ్, ఇప్పుడు తన హస్బెండ్. నాకు తెలుసు శివానికి నేనంటే ఇష్టం అని. అప్పుడే చెప్పుంటే డెఫినెట్గా ఎస్ అనేదేమో. ఏంటో సార్, మీరు మీ మధ్యతరగతి ప్రేమలు నాకు అర్థం కావు. ఎలా ఎలా ప్రేమ ప్రేమ కార్తీక్, నువ్వే నువ్వే